దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. అలవాట్లేదా? అందరికి వందనాలండి. మహిమ కలిగిన దేవుని సేవలో దేవుని పిలుపును గుర్తించి లోబడి అప్పగించుకుని సంఘ పరిచర్య ప్రారంభించి నేటికి 3వ వార్షికోత్సవం జరుపుకునే కృప పొందినటువంటి షకీనా ఫెలోషిప్ చర్చ్కి దాని వ్యవస్థాపక సంఘ కాపరులైనటువంటి దైవజనులు డాక్టర్ ఇషాకర్ గారికి, వారి సతీమణికి, వారి కుటుంబానికి, సంఘ బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం కేంద్రంగా 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న బెరాక అపోస్తలిక్ చర్చెస్ పక్షంగా 2 తెలుగు రాష్ట్రాల్లో నెలకు కనీసం 3500 మంది సేవకుల కంటే ఎక్కువ మంది కలిసి దేశములో మహారక్షణ కొరకు, కడవరి ఉద్యమం కొరకు మహారోదన చేస్తున్న విజ్ఞాపనోద్యమైన ఐఎఫ్జే పక్షంగా, వ్యక్తిగతంగా మా కుటుంబ పక్షంగా దైవజనులకు, సంఘానికి ఈ 3వ వార్షికోత్సవ సందర్భాన శుభాలు, అభినందనలు తెలియపరుస్తున్నాను. దైవజనులతో పాటు సంఘాన్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. ఆయా సంఘ కాపరులు ఈ రాత్రి సభ కూడా వేయించేసి ఉండగా వారందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మనందరము దేవుని సన్నిధిని అనుభవించినట్లుగా మనల్ని ఆరాధనలో నడిపించినటువంటి దైవ సేవకులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఇంకను వాడుకొనుగాక. ఈనాటి వాక్య పరిచర్య కొరకై పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని విషయాలు మనము ధ్యానము చేద్దాము. అయితే దానికి ముందుగా మీరు నాకు మాట ఇవ్వాలి. మీ మొబైల్స్, సెల్ ఫోన్స్ అన్నీ సైలెంట్లో పెట్టడమో, స్విచ్ ఆఫ్ చేయడమో చేస్తారా? నేను మిమ్మల్ని అడిగాను, మీరు నాకు మాట ఇవ్వాలి అన్నాను. ఈ గంభీరమైన మౌనం పాటించడం దేనికో? కొన్ని వెహికల్స్ ఇక్కడ దారికి అడ్డంగా ఉన్నాయని తెలియజేస్తున్నారు. దయచేసి ఆ విధంగా అడ్డంగా ఉన్నటువంటి వెహికల్స్ని తొలగించి మీరు ఇంకొక చోట ఇబ్బంది లేకుండా పెట్టాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీరు సభలో కుర్చీలలో ఎంత పద్ధతిగా కూర్చున్నారో మీ వాహనాలు కూడా అంతే పద్ధతిగా పెట్టండి. దట్ షోస్ ద డిసిప్లైన్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్. ఆమేన్. మౌనవ్రతం పాటించున్న వారి వ్రతములనియు నశించునుగాక. స్వరములెత్తేసేకి ఒక మంచి స్తోత్రం చెప్పండి. రెండవ మనవి ఏమిటంటే, నా వైపు చూస్తూ వాక్యాన్ని వినాలి. ఈజ్ దట్ ఓకే? మూడవది, అలా కొత్తగా చేతబడి ప్రాక్టీస్ చేసేవాళ్ళలాగా గుడ్లెప్పుకొని చూడడం కాదు. అవునంటూ, ఆమెనంటూ ఏకీభవిస్తూ దేవుని వాక్యంతో పాటు రావాలి. ఓకేనా? అది మంచిది. నాటి ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయం. I want you all to open up your Bibles. Turn to the book of Esther. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదివి సహాయం చేయాలని కోరుతున్నాను. యవనులకు
రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును. అందు నిమిత్తము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషను కోట అంతఃపురమునకు చేర్చి, స్త్రీలకు కాపరియగు రాజు యొక్క నపుంసకుడగు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యము యొక్క సంస్థానములన్నిటిలో పరిచారకులను నియమించును గాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తరువాత రాజు ఆ కన్యకలలో దేనియందు ఇష్టపడునో ఆమె వస్తీకి బదులుగా రాణియగును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. సభలో ఉన్న భక్తులంతా ఏకమై స్వరమెత్తి ఒక మంచి స్తోత్రం చెప్పండి. కమ్ ఆన్ ఆల్ టుగెదర్ అగైన్. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మనము చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానమునకు చేపడదాం. అపరిమితమైన భక్తి ప్రదర్శనలో భాగంగా ఇప్పుడు బైబిల్ చదివేయడం కాదు. గురుముఖస్య విద్యాలభ్యతే అంటారు. చూస్తూ వింటేనే ఏమన్నా బుర్రకెక్కుతుందని. ప్రకటన గ్రంథములో యోహాను గారు కూడా నాతో మాట్లాడుచున్న వాని వైపు తిరుగగా నాకు ఇలా జరిగిందని 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్పారు. అంచేత చూస్తూ వినడమే వాక్యానుసారమైన పద్ధతి. మీరు ఏదైనా ఒక మాటతో ఏకీపిస్తే అవును ఓకే సరే అనిపిస్తే ఆమెన్ అనొచ్చు, కాదు అనాలి. ఆమెన్ అంటే అయిపోయింది వెళ్ళిపోమని కాదు, ఏకీభవించడం. ఆమెన్. కమ్ ఆన్ గాడ్ పీపుల్ సే హల్లెలూయా. ఆల్రైట్. విషయం ఏమిటంటే బిడ్డలారా, శ్రద్ధగా నా వైపు చూస్తూ వినండి. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అనే ఒక సామెత ఉండేదే. అలాగున 127 సంస్థానములలో ఉన్నటువంటి జనులంతా సకల విధములైనటువంటి ప్రయాణ సాధనములను వాడుకొని ఒక్కసారిగా షూషను కోటకు బయలుదేరారు. షూషను కోట అనే హిందూ దేశం మొదలుకొని 127 సంస్థానములు ఏకఛత్రాధిపత్యముగా రాజైన అహష్వరోసు పరిపాలిస్తూ ఉండిన కాలములలో వారి అంతఃపురము షూషను కోట. ప్రియులారా, ఆ రాజధాని ప్రధాన కేంద్రమే కాదు, 127 సంస్థానములలో ఒక్కసారిగా ఒక సందడి బయలుదేరింది. జనులందరూ అంతఃపురానికి రాజా ప్రాసాదానికి బయలుదేరిపోయారు. ఏమిటయ్యా విషయం అంటే, రాజుగారు స్వయంవరం ప్రకటించారు. యవన వయస్సులోకి వచ్చిన కన్యకల తమ అదృష్టమును పరీక్ష చేసుకోవచ్చును. వారెంత పేదవారైనా, వారే ప్రాంతానికి చెందిన వారైనా అందరూ షూషను కోటలోకి వచ్చేస్తే వారికి కావలసిన ఏర్పాట్లు చేయబడతాయి. తగిన దినమున రాజు సముఖనకు వారు రప్పించబడతారు. అందులో రాజుగారు ఎవరిని ఇష్టపడతారో, ఎవరిపై దయ చూపుతారో వారే రాణి అయిపోతారు అనే ఒక ప్రకటన 127 సంస్థానములలో కూడా ప్రకటించబడగా, ఆ పిలుపునందుకొని అదృష్ట పరీక్ష కొరకు ట్రై చేసి చూద్దాం, లాస్ ఏముంది అనే ఒక ఆలోచనతోనూ 127 సంస్థానములో చెదర ఉన్నటువంటి ప్రజలలో కన్యకలందరూ బయలుదేరారు. ఈ ప్రపంచంలో నాకు ఆడబిడ్డ పుట్టినందుకే నేను అదృష్టవంతుని అని తండ్రులు భావించిన ఒక క్షణం అది. మా ఇంట్లో అందరూ మగపిల్లలే, ఆడపిల్లలు లేరు అనేవారు బాధపడిన తరుణం అది. అరే నాకు కూడా ఒక బిడ్డ ఉంటే, ఏమో దేవుని చిత్తంలో నా బిడ్డే రానయ్యి ఉంటే అసలు నా భవిష్యత్తు ఎంత బాగుండేది కదా, నాకు అందరూ కొడుకులేనా, బిడ్డలు లేకపోయే అని బాధపడినటువంటి ఒక విచిత్రమైన సన్నివేశం
నిరుపేదలు కడుబీదలు కూడా తమకున్న పాత బట్టలలో ఉన్న వాటిలో కాస్త మర్యాద కలిగిన వేసుకొని ఆటో రిక్షాలు మొదలుకొని యేసు రక్తమే చేయం, ఎడ్ల బండిలు మొదలుకొని సమస్తం నచ్చిన పేరు పెట్టుకో వాహనానికి మొత్తం బయలుదేరారు. ఒక్కసారిగా 127 సంవత్సరాల్లో ఒక సందడి కలుగుతోంది. రోడ్డు మీద ఎవరు కనపడి ఎక్కడికి వెళ్తున్నారు? మేమా సూచన కోటికి. ఎందుకు? ఏమో బహుశా మా బిడ్డ రానివ్వచ్చే, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? ఇందులో ఎవరికి కూడా మరొక ఆసక్తి లేదండి. అందరి గురి కూడా రాని అవడమే, యేసు రక్తమే చేయం. ఇప్పుడు బైబిల్ గ్రంథం యొక్క విశేషాన్ని ఒక ముక్క చెప్తాను, ఈ నేపథ్యాన్ని అలా పెట్టండి. బైబిల్ గ్రంథం యొక్క విశేషం ఏమిటంటే, పాత నిబంధన గ్రంథమని కొత్త నిబంధన గ్రంథమని పేర్లతో 2 ప్రధాన విభాగాలు బైబిల్ గ్రంథములో కనబడతాయి. ఇవి స్థూలంగా క్రీస్తు ప్రభువుల వారు భూలోక పరిచర్యకు ముందు, భూలోక పరిచర్య తర్వాత వ్రాయబడినటువంటి విషయాల సమాహారం. బిడ్డలారా, అక్షరార్థంగా తీసుకున్న చాలామంది పాస్టర్లు పాత నిబంధన కొట్టివేయబడింది అనే 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ప్రకారం ఆ 39 పుస్తకాలని అటకెక్కించి ఇది కొత్త నిబంధన కాలం అనే ఆలోచనతో ఈ 27 పుస్తకాలనే కళ్ళకెత్తుకొని తిరుగుతున్న అమాయకత్వం కనబడుచున్నది. అసలు విషయం ఏమిటంటే, అది పాత నిబంధన కాలములో జరిగిన సంఘటనలను రాసిన పుస్తకం. ఇవి కొత్త నిబంధన అమలులోకి వచ్చిన తర్వాత రాసిన పుస్తకం. ఆ పాత నిబంధన అమలులో ఉండగా రాసిన సంగతులలో ఇప్పటికింకా నెరవేరవలసిన విషయములు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా నెరవేరవలసిన విషయములు ఎన్నో ఉండగా అప్పుడే సాప చుట్టేటి వాడి తెలివి తక్కువతనం, దుందుడుకుతనం, అమాయకతనం, పిల్లకాయితనం తప్ప ఇంకేం కాదు. ప్రవక్తల గ్రంథములలో ఎన్నో అక్కడ దాకెందుకు ప్రవక్తల గ్రంథాలు చివరి దాకా 66 పుస్తకాల్లో ప్రాచీన పుస్తకంగా యోబు గ్రంథానికి ప్రఖ్యాతి కలదు. అత్యంత పురాతన గ్రంథమైన పేరు కలిగిన యోబు గ్రంథంలో యేసుక్రీస్తు 2వ రాకడ కాలంలో సంఘం ఎత్తబడే ముచ్చట్లు రాసి ఉన్నాయి. స్తోత్రం చెప్పొచ్చుగా. మరి ఇంత పొదుపుగా స్తోత్రాలు చెప్పేవాళ్ళు పరలోకం రారు, వచ్చినా ఇబ్బంది పడతారు. టెన్షన్ పడి స్తోత్రం చెప్పినట్టు ఉంది కదనే. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరలోకంలో ఇప్పుడు మరి ఒక మంచి సందేశం మీద ఉండదు. ఇప్పుడు కొంచెం సేపు ప్రార్థనలో గడిపేదా ఉండదు. ఇక నాన్ స్టాప్ వర్షిపే. ఆరాధనలో పెద్ద ఆసక్తి లేనోడు, మాట్లాడితే స్తుతులు చెప్తే అలిసిపోయిన వాడు, ఇందాక చెప్పాక మళ్ళీ చెప్పమంటామని చిరాకు పడేవాడు, అక్కడ దాకా రాడు, వచ్చిన ఉండలేడు. నీది వాస్తవం. దేవునికి స్తోత్రం. మీరు అన్ని రిపేర్లు చేసుకొని ప్రిపేర్ అయిపోయి పర్ఫెక్ట్ వర్షిపర్స్గా తయారైతే తప్ప అక్కడ చోటు ఉండదు. యేసు రక్తం ఏం చేసుకుంటావు చేసుకుని నీ ఇష్టమే. మంచి వాళ్ళందరూ చెప్తారా? మరి నా మీద ఇంట్రెస్ట్ లేకపోయి పరలోకం మీద ఇంట్రెస్ట్ లేకపోతే మరి ఎందుకు వచ్చినట్టు కోటానికి? ప్రియులారా, దేవుని ప్రజలారా, ఆసక్తికరమైన విషయం, ఈ పాత నిబంధన అమలులో ఉన్న కాలంలో జరిగిన సంఘటన యొక్క ముఖ్యోద్దేశం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారి భూలోక పరిచర్యలో చేయబోతున్న కార్యాలు, నిత్యత్వానికి సంబంధించిన కారణాలన్నీ ఉపమాన అలంకార రూపకంగా చెబుతూ ఉండేవారు. ఈ ముక్క గలతీ పత్రిక 4లో పౌలు గారు రాశారు. అవన్నీ ఉపమాన అలంకార రూపకంగా చెప్పబడ్డాయి. తమాషగా చెప్తా, సరదాగా ఊరగా. నేను పలుమార్లు హోలీ ల్యాండ్ ట్రిప్కి వెళ్ళా. సరదాగా చూద్దాం, సబ్జెక్ట్ తెలుసుద్ది కొంచెం, ఎన్ని నెరవేరవలసి ఉన్నాయి, గొడవేంటి గోత్రం ఏంటి చూద్దామని. అక్కడికే సమాధులు చూసా కన్నా తెరవబడ్డ ఒకే సమాధి చూస్తే కొంచెం బాగుంటుందని నేను పోతున్నా. దేవునికి స్తోత్రం. ఈ పెద్దగా అలవాట్లేని ఉంటుంది అంటారు బాబు, చెప్పండి. అంతా ఆచి తూచి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్టు 100 సార్లు లెక్కలేస్తారా స్తోత్రం చెప్తాకే? తినుటకు, త్రాగుటకు, కూర్చున్నకు, లేటుకు, పండుకుంటకు అన్నిటికీ సమయం కలదన్న బైబిల్లో ఒక స్తోత్రం చెప్పడానికి సమయం ఎప్పుడు పడితే అప్పుడు చెప్పమన్నాడు. దేవుణ్ణి స్తుతించుడి. ఏంది? ఆగో
ఎప్పుడో మనం పాట పాడితేనేమో ఎల్లప్పుడు దానికి మళ్ళీ 100 మెలికలు, చెప్పేటప్పుడు మాత్రం అప్పుడు. ఇదంతా పరిశుద్ధ దేవుని సన్నిధిలో పరిశుద్ధ భక్తులు చేస్తున్న అబద్ధమైన స్తుతి. అలా ఉండకూడదు. చక్కగా దేవుని స్తుతించాలి. ప్రతి విషయమునకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఈ విషయంలో యేసు క్రీస్తునందు దేవుని చిత్తమని వాక్యం చెబుతా ఉంది. స్తోత్రము చేయటం మనోహరమది ఒప్పిదమని వాక్యం చెప్తుంది. ఇంకా కొంచెం ఘాటుగా చెప్పండి, సజీవులైతే స్తోత్రాలు చెప్తారు ఉంది, భక్తులైతే అది రోషం పుట్టుకొచ్చారు బాయ్ యేసు రక్తమే చేయం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, గమనించండి. ఒక తమాషా ముచ్చట చెబుతాను. అందరూ కూడా సీనాయి కొండకి ఎక్కుతున్నారు. సీనాయి కొండ ఎక్కుతున్నారు. దట్స్ అ క్రేజీ ప్రోగ్రామ్ ఇన్ ద హోల్ ట్రిప్. అది చాలా కఠినంగా ఇలా ఎక్కాల్సిన అత్యంత భయంకరమైనటువంటి పర్వతారోహణాల్లోకెల్లా దుర్మార్గారోహణం అది. చాలామంది వయసు పైబడిన వారు కూడా కష్టపడి ఎక్కుతున్నారు. ఈ అమాయకుడు మాత్రం ఎక్కలేదు. ఆ ట్రిప్లో కొండ ఎక్కకపోయినా కొండ కింద ఒక మంచి 5 స్టార్ హోటల్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక రూమ్ ఇచ్చేస్తారు. నాకు ఇచ్చిన రూమ్లో చక్కగా కాసేపు ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని కడుపు నిండు తిని దర్జాగా పడుకున్నాను. మహా గొప్ప దైవజనులందరూ వెళ్ళి ఎక్కి పొద్దునికి అలిసిపోయి సొలిసిపోయి పులిసిపోయి ఏమండి వాడలో సడలేనా ముఖమే వాడిన కాళ్ళు కళ్ళు తడబడి అట్టొచ్చారు. ఒక్కొక్కడు రక్తం వేయించి అందరికీ పరామర్శలు, చాయ్ బిస్కెట్లు మందే పంపిణీ. ఎందుకంటే అంత ట్రిప్పులకు తుషారుగా ఉన్నాను నేను. ఈ లెక్కి వెళ్ళిపోయారుగా. అందులో ఒక పెద్ద మనిషి ధైర్యం చేసుకుని, అనా ఇంతటి మహిమకరమైన అనుభవాన్ని నువ్వు ఎందుకు పోగొట్టుకున్నావు? నువ్వెందుకు రాలేదు? ఎందుకు హోటల్లో పడుకుంటూ పోయావు? నువ్వు పెద్ద తిండి నిద్ర లెక్క చేసే మనిషివి కాదే, ఎందుకు ఇలా చేసావు అని అడిగాడు. నేను అన్నాను, నాకు పెద్దగా సీనాయి కొండ మీద ఇంట్రెస్ట్ లేదన్నా. వాట్ యు మీన్ అన్నాడా పెద్ద మనిషి. సీనాయి కొండ మీద నాకు పెద్దగా ఆసక్తి లేదంటే అతను ఆశ్చర్యపోయాడు. అప్పుడు గలతీ పత్రిక 4వ అధ్యాయం తీసి చూపించాను. ఆ సీనాయి కొండ హాగరు అని రాసింది అక్కడ. ఒరే ఇట్లున్నదా అంటే మరి ఏం చదివిన బైబిల్? ఏవో మనకు ఆ ప్రసంగానికి అవసరమైన పాయింట్లు రాసుకోవడమే కానీ ఈ చివరికి ఎవడు చదువుతాడు అంటుండే ఆ పెద్ద మనిషి. నేను మీకు చెప్పే సువార్త ఏమిటంటే, ఏమండి గలతీ పత్రికలో ఉందా లేదని మా ఊడు తరిచి చూస్తున్నాడు. ఉంటుంది, అందులో డౌట్ పడక్కర్లా. నా విషయమై అభ్యంతరపడిన వాడు ధన్యుడు, దేవునికి స్తోత్రం. బిడ్డలారా మీరు గమనించుకోండి ఈ మాటలు. అంటే పాత నిబంధన కాలములో జరిగిన సమస్తం కూడా నూతన నిబంధన కాలములో యేసు క్రీస్తు వారి నరావతారములో నెరవేరవలసిన కొన్ని ప్రాముఖ్య సంఘటనల యొక్క నకలుగా, సూచనగా, సాదృశ్యంగా, ముంగుర్తుగా జరిగాయి. ఆమె అనండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి విమోచించబడి వాగ్దాన దేశానికి ప్రయాణం అయిపోతున్న మొత్తం అరణ్యయాత్ర ఎపిసోడ్ని ఏనాడో జరిగిపోయిన 3-4 వేల సంవత్సరాల కిందటి సంఘటన అయినప్పటికీ కూడా నేటికి తాజాగా క్రైస్తవులు ఎందుకు చర్చిస్తూ ఉంటారంటే అవి సాదృశ్యముగా వారికి సంభవించి యుగాంత మందున్న మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడ్డాయని చెప్పాడు. అంటే ప్రతిదీ కూడా ఈ కాలములో నెరవేర్పుకు సంబంధించి ఒక సాదృశ్యం నకలు జరుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులోంచి బయటకు విమోచించబడ్డప్పుడు వారి కొరకు ఒక పస్కా గొర్రె పిల్ల వధించబడింది. ఆ గొర్రె పిల్ల రక్తము కిందికి వచ్చిన వాడు సేఫ్గా ఉన్నాడు, రానోడు సంహారకుడి కత్తికి బలైపోయాడు. అదొక సాదృశ్యమే. లయకర్త చేతు నుండి, నాశన పాత్రుల చేతు నుండి, సాతాను చేతు నుండి మానవ జాతిని కాపాడడానికి అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్న మహాదేవుడే
వధ గొర్రె పిల్లగా భూమి దిగి వచ్చి విశ్వమానవాళి పాపం కొరకు బలైపోతాడు, రక్తం కారుస్తాడు, ప్రాణం పెడతాడు. ఆ రక్తమును ఆశ్రయించిన వాడే లయకర్త బారిన పడకుండా, నరకం బారిన పడకుండా క్షేమంగా ఉంటాడు అనే పాఠాన్ని చెప్పడానికే అక్కడ గొర్రె పిల్ల వధించారు. అది ఒక సాదృశ్యం మాత్రమే. హల్లెలూయా.